ఈ వీడియో మీకోసమే. హెల్త్ ఇష్యూ వచ్చింది ఫ్యామిలీలో 15 లక్షలు ఖర్చున్నాయి. సో ఒక్క రూపాయి కూడా జేబు నుంచి పోలేదు. నేను డాక్టర్ని, నాకు 2-3 హాస్పిటల్స్ ఉన్నాయి. నాకే ఇట్లా అయినప్పుడు మిగతా వారికి 15 lakhs ఫర్ మీ ఇస్ బిగ్ అమౌంట్. 15 లక్షలు పెద్ద అమౌంట్ నాకు. అలాంటి మామూలు వాళ్ళకి ఎంత ఇబ్బంది అవుతుంది. సో వారు కూడా ఇన్సూరెన్స్ చేసుకుంటే చిన్నగా సంవత్సరానికి 10,000-15,000 ఇన్సూరెన్స్ చేసుకుంటే చిన్న కుటుంబం రేపు రోజు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 2-3 హాస్పిటల్స్ ఉన్న డాక్టరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని 15 lakhs సేవ్ చేశారు. మీరు మాత్రం మీకు అండ్ మీ ఫ్యామిలీకి మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోకుండా డిలే చేస్తున్నారా? మంచి పాలసీ ఎలా తీసుకోవాలో నేను సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ లో ఈ 5 యాడ్-ఆన్స్ తప్పకుండా మెన్షన్ చేసుకోండి. కొన్ని కంపెనీస్ లో క్యాన్సర్, జాయింట్ రిప్లేస్మెంట్, క్యాటరాక్ట్ ఇలాంటి డిసీజెస్ కి సమ్ ఇన్సూర్డ్ లిమిట్ ఉంటుంది. అందుకే సబ్ లిమిట్స్ లేని పాలసీ తీసుకోండి. హాస్పిటల్ బిల్లుకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వస్తుంది, కానీ గ్లౌజెస్, బ్యాండేజెస్, ఇంజెక్షన్స్ ఇలాంటి కన్జ్యూమబుల్స్ కి కవరేజ్ ఇవ్వరు. ఈ చిన్న చిన్న ఎక్స్పెన్సెస్ అన్ని యాడ్ అయ్యి మీ హాస్పిటల్ బిల్లో 10-15% వరకు అవ్వచ్చు. అందుకే మీ పాలసీలో కన్జ్యూమబుల్ కవర్స్ ఉండేలా చెక్ చేసుకోండి. ఒకవేళ మీ పాలసీలో రూమ్ రెంట్ లిమిట్ 3,000 పర్ డే ఉండి మీరు 6,000 పర్ డే రూమ్ తీసుకుంటే అప్పుడు మీరు ఎక్స్ట్రా 3,000 మాత్రమే కట్టాల్సి ఉండదు. టోటల్ బిల్లో 50% వరకు మీ పాకెట్ నుండి పే చేయాల్సి వస్తుంది. అందుకే రూమ్ రెంట్ క్యాపింగ్ లేని పాలసీని మాత్రమే తీసుకోండి. ప్రతి క్లెయిమ్ తర్వాత సమ్ ఇన్సూర్డ్ అమౌంట్ రిస్టోర్ అవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి యూజ్ చేసిన తర్వాత ఇన్సూరెన్స్ కవర్ అయిపోకూడదు. ఫ్యూచర్ లో ట్రీట్మెంట్ కి డబ్బులు తక్కువ కాకుండా ఉండాలంటే మీ ఇన్సూరెన్స్ కవర్ ఇన్ఫ్లేషన్ తో పాటు ఇంక్రీజ్ అయ్యే ఫీచర్ ఉండాలి. ఈ అన్ని క్రైటీరియాస్ ఫుల్ఫిల్ చేసే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మాత్రమే తీసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం నన్ను ఫాలో అవడం మర్చిపోకండి.